హాయ్ ఫ్రెండ్స్. ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం ఈ 3 మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి ఫ్రెండ్స్. ఇక ఈ మూవీస్ లో సంక్రాంతి బరిలో నిలిచి గెలిచింది ఎవరు? ముందుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ తో అయితే వచ్చాడు ఫ్రెండ్స్. ఇక ఈ మూవీ డే 1 అయితే 180 కోట్లు కలెక్ట్ చేసినట్లు మూవీ మేకర్స్ అయితే ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఇక తర్వాత ఆ మూవీ మేకర్స్ నుంచి ఏ పోస్టర్ అయితే రాలేదు. కానీ ఈ మూవీకి వచ్చిన నెగిటివిటీ వల్ల ఈ మూవీ అయితే ఎబో యావరేజ్ గానే నిలిచింది ఫ్రెండ్స్. తర్వాత బరిలో నటసింహం బాలయ్య నటించిన డాక్ మహారాజ్ అయితే నిలిచింది. ఇక ఈ మూవీ కలెక్షన్స్ విషయానికి వస్తే డే 1 అయితే 56 కోట్లు కలెక్ట్ చేసినట్లయితే ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. తర్వాత ఈ మూవీ 100 కోట్లు కలెక్ట్ చేయడానికి 3 డేస్ అయితే పట్టింది ఫ్రెండ్స్. ఫస్ట్ వీక్ కలెక్షన్స్ విషయానికి వస్తే ఈ మూవీ 150 కోట్లు అయితే కలెక్ట్ చేసినట్లు మూవీ మేకర్స్ అయితే మరో పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఈ మూవీ సంక్రాంతి రేస్ లో అయితే సూపర్ హిట్ గా నిలిచింది ఫ్రెండ్స్. ఇక మనందరి ఫ్యామిలీ స్టార్ విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం అయితే January 14 అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఇక ఈ మూవీ కలెక్షన్స్ విషయానికి వస్తే డే 1 అయితే 45 కోట్లు కలెక్ట్ చేసినట్లు, డే 2 కి 77, డే 3 కి అయితే 100 కోట్లు కంప్లీట్ చేసినట్లయితే మూవీ మేకర్స్ అయితే ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. సంక్రాంతి రేస్ లో ఈ మూవీ అయితే బ్లాక్ బాస్టర్ గా అయితే నిలిచింది ఫ్రెండ్స్. కలెక్షన్స్ విషయంలో గేమ్ చేంజర్ డాక్ మహారాజ్ ముందుగా ఉన్నా కానీ ఈ సంక్రాంతి విన్నర్ అయితే మన విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే నిలిచింది ఫ్రెండ్స్. ఈ సంక్రాంతి మూవీస్ లో మీకు నచ్చిన మూవీ ఏదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.